Recording in progress. Yes, good morning everyone. ఏంటండి? ఓకే, ఓకే, ఐ థింక్ చేంజ్ అయినట్టుంది, నో ప్రాబ్లం. సో లాస్ట్ క్లాస్లో మనం ఆల్రెడీ ఇంట్రడక్షన్ నేర్చుకున్నాం. వై వీ నీడ్ టు లెర్న్ ద ఎస్ఎం. స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ఎందుకు నేర్చుకోవాలండి? ఎందుకు నేర్చుకోవాలి? డెసిషన్ మేకింగ్ కోసమా? మీరేం చెప్పారు? టాప్ 10 రిచ్లో మీరు ఉండాలని. కోర్స్ అక్కడ టాప్ 10 రిచ్కి వెళ్ళిపోయిన పర్సన్స్లో అందరిలో బేసిక్ థింగ్ ఏంటంటే ఎవ్రీ వన్ యూజెస్ దర్ స్ట్రాటజీస్. వాళ్ళ యొక్క కంపెనీ గ్రోత్ అంటే ఆ టాప్ లెవెల్కి తీసుకెళ్ళాలంటే ప్రతి సెక్టర్లో కూడా దే యూజ్డ్ ద స్ట్రాటజీస్. సో దట్స్ వై వాళ్ళు యూజ్ చేసిన స్ట్రాటజీస్ అండి వాళ్ళు ఎలా యూజ్ చేసి సక్సెస్ సంపాదించారనేది మనం ఈ టోటల్ సబ్జెక్ట్లో నేర్చుకుంటాం. అండ్ చెప్పాను ఆల్రెడీ, మనకి స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అనేది ఇట్ విల్ బీ యూస్ఫుల్ ఇన్ యువర్ ఎగ్జామినేషన్ అండ్ ఇన్ యువర్ ప్రొఫెషనల్ లైఫ్ ఆల్సో. సో వన్స్ యూ క్వాలిఫై అయిపోయిన తర్వాత మీరు కంపెనీస్కి వెళ్ళిపోయిన తర్వాత కంపల్సరీగా యూస్ చేయొచ్చు ఇవన్నీ. సో ఇవన్నీ యూస్ చేశారంటే దీస్ ఆల్ ఆర్ లైక్ అడిషనల్ బెనిఫిట్స్ టు యూ ఇన్ కనెక్షన్ టు ద క్వాలిఫికేషన్తో పాటుగా మనకి ఏంటంటే ఈ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ రిలేటెడ్గా కాన్సెప్ట్స్ కావచ్చు, స్ట్రాటజీస్ కావచ్చు నేర్చుకున్నాం అంటే ఇంకొంచెం అడిషనల్ బెనిఫిట్ అనేది క్రియేట్ అవుతుంది. బికాస్ యూ విల్ బీ లైక్ యూనిక్ వెన్ కంపేర్ టు ద అదర్స్. సో దట్స్ వై దిస్ ఈస్ ఇంపార్టెంట్. And today we'll start with the first chapter of your subject. So first chapter name ఏంటండి? Exactly, Introduction to Strategic Management. సింపుల్గా సో ఫస్ట్ చాప్టర్లో మనకి ఏం డిస్కస్ చేస్తామంటే అసలు బేసిక్గా స్ట్రాటజీ అంటే ఏంటి, స్ట్రాటజిక్ డెసిషన్స్ అంటే ఏంటి, స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, సో ఆ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అనేది ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా ఫార్ములేట్ చేయాలి, స్ట్రాటజీ ఎలా ఫ్రేమ్ చేస్తారు. సో దోస్ థింగ్స్ విల్ లెర్న్ హియర్ బికాస్ బేసిక్ ఇంట్రడక్షన్. ఈవెన్ దో ఇంట్రడక్షన్ బట్ దిస్ ఈజ్ ఎ సింగిల్ చాప్టర్ ఇన్ యువర్ సిలబస్. సో ఒక సింగిల్ చాప్టర్ ఇది, దీన్ని బేస్ చేసుకుని కూడా క్వశ్చన్స్ అడుగుతారు. ఓకేనా? జస్ట్ ఇంట్రడక్షన్, బట్ కాకపోతే ఏంటంటే మనకున్న సిలబస్లో ఇది కూడా ఒక చాప్టరే. సో యూ నీడ్ టు లెర్న్ ద బేసిక్స్ ఆల్సో. సో స్ట్రాటజీ రిలేటెడ్గా మనకు బేసిక్స్ కూడా తెలియాలి కాబట్టి దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఫస్ట్ ఇంట్రడక్షన్ టు స్ట్రాటజిక్ అండ్ స్ట్రాటజీ మేనేజ్మెంట్. స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ నేర్చుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మనం స్ట్రాటజీ అంటే ఏంటో తెలుసుకోవాలి. స్ట్రాటజీ అంటే ఏంటండి? స్ట్రాటజీ మీరు ఎక్కడ యూస్ చేస్తారు? స్ట్రాటజీస్ని ఎక్కడ యూస్ చేస్తారు? స్ట్రాటజీ ఎక్కడెక్కడ యూస్ చేస్తారు? అండ్ నార్మల్గా మీకు తెలిసిన స్ట్రాటజీస్ కొన్ని చెప్పండి. ఒక యూనిక్ పాత్వే. ఇంకా స్ట్రాటజీ అంటే మీకు తెలిసిన వర్డ్స్, మీకు తెలిసిన థింగ్స్ నార్మల్గా ఎక్కడన్నా విన్నారా? డే టు డే లైఫ్లో ప్రతి యాక్టివిటీ అంటే ప్రతి సెక్టర్లో కూడా మనం స్ట్రాటజీ ఉంటుంది. ఇప్పుడు మీరు ప్రిపేర్ అవుతున్నారు, ఇన్ యువర్ ప్రిపరేషన్ ఆల్సో యూ హ్యావ్ స్ట్రాటజీ. 10th క్లాస్ అయిపోయింది, నెక్స్ట్ ఇంటర్మీడియట్కి వచ్చారు. ఇంటర్ తర్వాత ఇంటర్ తర్వాత మనం ఎందులో జాయిన్ అవ్వాలి ప్లాన్ చేస్తారా లేదా? ప్లాన్ చేయబట్టే కదా మనం ఈ రోజు ఇక్కడ ఉన్నారు. సో ఇప్పుడు మీరు ఏం ప్లాన్ చేస్తుంటారు? సో ఐ వాంట్ టు బికమ్ ఏ CMA, ఐ వాంట్ టు బికమ్ ఏ CA ప్లాన్ చేశారా? ఒక స్ట్రాటజీ ప్లాన్ ఉందా మీకు? ఒక స్ట్రాటజీ ఫ్రేమ్ చేసుకున్నారు, దానికి తగ్గట్టుగా ఇప్పుడు వర్క్ చేస్తున్నారు. కరెక్టా? సో స్ట్రాటజీస్ ఆర్ ఎవ్రీవేర్.
స్ట్రాటజీ అనే టర్మ్ మనకి ఎక్కడి నుంచి డెరైవ్ అయిపోయిందండి, డెరైవ్ చేశారంటే అంటే ఆ వర్డ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇట్ వాస్ డెరైవ్డ్ ఫ్రమ్ ద గ్రీక్ వర్డ్ స్ట్రాటజియా. స్ట్రాటజీ అనే వర్డ్ ఏదైతే గ్రీక్ వర్డ్ ఉందో దాని నుంచి మనం స్ట్రాటజీ అనేది డెవలప్ చేసాం. సో నథింగ్ బట్ ఏంటంటే జనరల్షిప్, దీన్ని జనరల్షిప్ అంటే సో జస్ట్ లైక్ ఏంటంటే కంబైన్డ్గా ఒక ఏదైతే అల్టిమేట్గా మనం ఏంటంటే జనరల్గా కంపెనీ యొక్క ఇంప్రూవ్మెంట్స్ తీసుకోవడానికి, కంపెనీలో గ్రోత్ తీసుకోవడానికి మనం యూస్ చేసే మెథడ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా మనం స్ట్రాటజీస్ అంటాం. చూడండి, a strategy of an organization provides the basic framework through which the organization will achieve its mission and objectives. ఇక్కడ స్ట్రాటజీ అనేది ఏంటండి అంటే అసలు స్ట్రాటజీ అనేది అంటే ఏంటండి అంటే మనకి ఏ బేసిక్ ఫ్రేమ్వర్క్ త్రూ విచ్ అన్ ఆర్గనైజేషన్ విల్ అచీవ్ ఇట్స్ మిషన్ అండ్ ఆబ్జెక్టివ్స్. అంటే మీరు ఏదైతే స్ట్రాటజీ తీసుకున్నారో ఆ స్ట్రాటజీని బేస్ చేసుకొని యూ కెన్ అచీవ్ యువర్ మిషన్ అండ్ ఆబ్జెక్టివ్స్. మిషన్ అంటే ఏంటి, ఆబ్జెక్టివ్స్ అంటే ఏంటి, విజన్ అంటే ఏంటి, అవన్నీ మనం నెక్స్ట్ డిస్కషన్లో నేర్చుకుందాం. సో అల్టిమేట్గా ఏంటంటే మీరు ఏదైతే కోరుకుంటున్నారో, మీరు ఏదైతే డిజైర్గా ఉందో ఆ డిజైర్ అనేది మీరు అచీవ్ చేయగలరు బై యూజింగ్ ద స్ట్రాటజీ. అర్థవుతుందా? యూ వాంట్ టు బికమ్ ఏ సిఎంఏ, యూ వాంట్ టు బికమ్ ఏ సిఎంఏ అవ్వాలనుకుంటున్నారు. సో ఇఫ్ యూ హ్యావ్ దట్ స్ట్రాటజీ, మీరు ప్రాపర్గా స్ట్రాటజీస్ చేశారంటే మీరు ఏదైతే అచీవ్ అవ్వాలనుకున్నారో అదే అచీవ్ చేయగలరు. అర్థవుతుందా? సేమ్ లైక్ కంపెనీస్లో కూడా అంతే. కంపెనీస్ ఏదైతే డిజైర్గా ఉన్నాయో, కంపెనీస్ ఏదైతే అచీవ్ చేయాలనుకుంటున్నారో, సో బై యూజింగ్ ద స్ట్రాటజీ ఫ్రేమ్వర్క్, స్ట్రాటజీని ఎలా అప్లై చేయాలి, స్ట్రాటజీ ఎలా స్టార్ట్ చేయాలి, స్ట్రాటజీ ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, సో వాటిని యూస్ చేసి దే కెన్ గెట్ దేర్ ఆబ్జెక్టివ్స్ అండ్ దేర్ మిషన్స్. సో ఆబ్జెక్టివ్స్ వేరు, మిషన్స్ వేరు, విజన్స్ వేరు. సో విల్ లెర్న్ ఇన్ ద నెక్స్ట్ కాన్సెప్ట్స్లో ఇవన్నీ వస్తాయి. ద సోల్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎ స్ట్రాటజీ ఈజ్ టు ప్రొవైడ్ కాంపిటేటివ్ అడ్వాంటేజ్. ద మెయిన్ అసలు మనం ఈ యొక్క స్ట్రాటజీస్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తున్నామండి అంటే స్ట్రాటజీస్ని మనం ఎందుకు యూస్ చేయాలి, ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద స్ట్రాటజీ ఈజ్ టు ప్రొవైడ్ కాంపిటేటివ్ అడ్వాంటేజ్. సో కాంపిటేటివ్ అడ్వాంటేజ్ అంటే మనకి మార్కెట్లో మనకంటూ ఒక కాంపిటేటర్ పర్సన్ ఉన్నారు, సో అతనికంటే ఎక్కువగా మనం అచీవ్ చేయగలగాలి. దట్ ఈస్ ద టార్గెట్. మనకు ఆపోజిట్లో ఇంకో పర్సన్ ఉన్నారంటే అతని టార్గెట్ తీసుకుంటేనే మనం అచీవ్ చేయగలం. సో ఆ కాంపిటేటివ్ అడ్వాంటేజ్ తీసుకోవాలి అంటే స్ట్రాటజీస్ని యూస్ చేయాలి. సో ఆ స్ట్రాటజీ అనేది మనం ఫ్రేమ్ చేయాల్సిన బేసిక్ ఆబ్జెక్టివ్ ఏంటండి అంటే కాంపిటేటివ్ అడ్వాంటేజ్ని గెయిన్ చేయడానికి. ఓకేనా? సింపుల్. ఇప్పుడు చూడండి, మనకి ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రాటజీస్ ఎలా ఉంటాయంటే వన్ ప్లస్ మొబైల్ తెలుసు కదా. యాక్చువల్గా ఏంటంటే వన్ ప్లస్ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు, వన్ ప్లస్ ఏదైతే మొబైల్ ఉందో ఆ మొబైల్ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు మార్కెట్లో అప్పటికి చాలా కంపెనీస్ ఉన్నాయి. సామ్సంగ్ కావచ్చు, యాపిల్ కావచ్చు, అన్ని కంపెనీస్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో బెస్ట్ మార్కెట్ క్యాప్చర్ చేస్తున్నాయి. బట్ అంత మార్కెట్ కాంపిటీషన్ని కూడా అచీవ్ చేసి వన్ ప్లస్ అనేది దే ఆర్ ఏబుల్ టు క్యాప్చర్ ద మార్కెట్. మార్కెట్ని క్యాప్చర్ చేయగలిగారు. ఎలా క్యాప్చర్ చేయగలిగారు అంటే చూడండి, ఏంటండి, యూజింగ్ దేర్ స్ట్రాటజీస్. సో వాళ్ళు ఏంటంటే వన్ ప్లస్ మొబైల్స్ ఏదైతే ఇంట్రడ్యూస్ చేశారో అప్పుడు వాళ్ళు ఎలా ఇంట్రడ్యూస్ చేశారంటే డైరెక్ట్గా బల్క్లో మొబైల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేసి స్టోర్స్కి పంపించలేదు. బల్క్లో మొబైల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసి స్టోర్స్ పంపించారనుకోండి, అన్నెసరీ కాస్ట్ ఎక్కువైపోయేది. అంత కాస్ట్ ఎక్కువై అసలు ఆ మొబైల్ సేల్ అవుతాయో తెలియకపోతే అన్నెసరీగా కాస్ట్ ఇంకర్ అయిపోయి సో కంపెనీ మే గెట్ ఇన్ టు ద లాసెస్కి వెళ్ళిపోవచ్చు. బట్ ఎందుకంటే కాంపిటీషన్ అంత హెవీగా ఉంది మార్కెట్లో హెవీ కాంపిటీషన్. ఆ హెవీ కాంపిటీషన్ తట్టుకోవడానికి వాళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ వీళ్ళు ఎలా స్టార్ట్ చేశారంటే ఈ మొబైల్స్ ఏవైతే ఉన్నాయో ఈ మొబైల్స్ రిలేటెడ్గా దే స్టార్టెడ్ ద రిఫరల్ ప్రోగ్రామ్స్. రిఫరల్స్ ఇచ్చారు. అంటే ఈ మొబైల్ని వేరే వాళ్ళకి ఎవరికైనా రిఫర్ చేశారనుకోండి పర్చేస్ చేయడానికి, సో యూ విల్ గెట్ సమ్ బెనిఫిట్స్. మనకి ఇప్పుడు నార్మల్గా మనకి యాప్స్ కావచ్చు అన్నింటిలో రిఫరల్ ఎలా ఉంటుందో వీళ్ళు కూడా అలాగే స్టార్ట్ చేశారు. అండ్ ఇంకోటి ఏంటంటే దే స్టార్టెడ్ ద క్వశ్చనర్స్, లైక్ కొంత ఫీడ్బ్యాక్స్ కలెక్ట్ చేయడం, క్వశ్చనర్స్ కలెక్ట్ చేయడం. అలాగే ఏంటంటే ఈ ఫీచర్స్ ఆఫ్ ద మొబైల్, మీకు ఎలాంటి ఫీచర్స్ ఆఫ్ ద మొబైల్ కావాలి, వన్ ప్లస్లో ఇలాంటి ఫీచర్స్ ఉన్నాయి, మీరు నెక్స్ట్ కొంత టైంలో అయినా సరే ఈ మొబైల్ పర్చేస్ చేస్తారా. అలా మల్టిపుల్ పర్సన్స్ దగ్గర నుంచి ఏంటంటే దే స్టార్టెడ్ కలెక్టింగ్ ద క్వశ్చనర్స్. వీళ్ళు క్వశ్చనర్ ఇస్తారు, వాళ్ళ ఆన్సర్స్ కలెక్ట్ చేసుకొని రిసీవ్ చేసుకుంటూ ఉంటారు. అలా క్వశ్చనర్స్ ఫిల్ చేసినందుకు మనకి కొంత బెనిఫిట్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. అలా మల్టిపుల్ స్ట్రాటజీస్ అప్లై చేసి వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఒక మంత్కి ఒక పర్టికులర్ మంత్కి దే గెట్ ద ఐడియా, ఒక ఐడియా వచ్చేస్తుంది ఏంటంటే ఆ పర్టికులర్ మంత్లో టోటల్గా మార్కెట్లో మన ప్రోడక్ట్స్కి వన్ ప్లస్ మొబైల్కి ఎంత డిమాండ్ ఉంది, ఎంత డిమాండ్ అయితే ఉందని వాళ్ళు ఎస్టిమేట్ చేస్తున్నారో అంతే మ్యానుఫ్యాక్చర్ చేసేవాళ్ళు. అదవుతుందా? బికాజ్ మార్కెట్లో హెవీగా మనం మ్యానుఫ్యాక్చర్ చేసి వదిలేసాం అనుకోండి,
సో మనం ఇంక్రైన్ ఫిక్స్డ్ కాస్ట్ కావచ్చు, వేరియబుల్ కాస్ట్ అవన్నీ మనం రికవర్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. సో దట్స్ వై వీళ్ళు ఏంటంటే మార్కెట్లో డిమాండ్ ఎంతైతే ఉందో అన్ని గూడ్స్ సప్లై చేయడం స్టార్ట్ చేశారు. దట్స్ ఇట్. సో అలా 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 వాళ్ళు ఏంటంటే రిఫరల్స్ తీసుకుంటూ అలా ఏంటంటే కస్టమర్ బేస్ అనేది ఇంక్రీజ్ చేయడం స్టార్ట్ చేశారు. సో దిస్ ఈస్ ద స్ట్రాటజీ. ఇప్పుడు ఏంటంటే కాంపిటీషన్ తట్టుకోవడానికి చూడండి, they offer the gadgets to consumers by only to బికాస్ ఆ టైంలో మనకి ఏంటండి ఆల్రెడీ మన దగ్గర ఏంటంటే డిఫరెంట్ ఫోన్స్, యాపిల్ ప్రీమియం ఫోన్స్ ఆల్రెడీ అవైలబుల్గా ఉన్నాయి. బట్ అయినా కానీ వీళ్ళు ఏంటంటే వీళ్ళు చేసిన క్యాంపెయిన్స్ ఏవైతే ఉన్నాయో చూడండి, ట్యాగ్లైన్ క్యాంపెయిన్స్ సచెస్ స్మాష్ ద పాస్ ద బ్రాండ్. సో ఇలా ఏంటంటే వీళ్ళు చేసిన క్యాంపెయిన్స్, వీళ్ళు చేసిన రిఫరల్ ప్రోగ్రామ్స్ వల్ల వీళ్ళు ఏంటంటే కాస్ట్ని రెడ్యూస్ చేసుకోగలిగారు. అలాగే మార్కెట్లో ఎంతైతే డిమాండ్ ఉందో అంత డిమాండ్ మాత్రం మ్యానుఫ్యాక్చర్ చేయడం స్టార్ట్ చేశారు. సో అలా అలా వాళ్ళు ఏంటంటే దే స్టార్టెడ్ గ్రోయింగ్. అదవుతుందా? సో సింపుల్. మనకేంటంటే స్ట్రాటజీ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ వాళ్ళ స్ట్రాటజీ యూస్ చేయడం బట్టే వాళ్ళు ఏంటంటే మార్కెట్లో స్టేబుల్గా నించోగలిగారు అంత కాంపిటీషన్లో కూడా. ఎలా అంటే జస్ట్ లైక్ బికాస్ ఆఫ్ ద స్ట్రాటజీస్. సో స్ట్రాటజీస్ ఆర్ దట్ మచ్ ఇంపార్టెంట్. ద సోల్ ఆబ్జెక్టివ్ ఆఫ్ స్ట్రాటజీ ఇస్ టు ప్రొవైడ్ కాంపిటేటివ్ అడ్వాంటేజ్. సో కాంపిటీషన్లో మనం ఉన్నప్పుడు మన ఆపోజిట్ కాంపిటేటర్ ఎవరైతే ఉన్నారో అతనికంటే ఇంకొక స్టెప్ మనం ఎక్కువగానే ఉండాలి. అలా ఎక్కువగా ఉండాలంటే యూ నీడ్ టు యూజ్ ద స్ట్రాటజీస్. అదవుతుందా? సింపుల్. సో దిస్ ఈస్ జస్ట్ లైక్ మీనింగ్. స్ట్రాటజీ అంటే ఏంటి, స్ట్రాటజీ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి, స్ట్రాటజీ ఎలా యూస్ చేస్తాం అనేది. డెఫినేషన్ ఆఫ్ ద స్ట్రాటజీ. స్ట్రాటజీ మే బి డిఫైన్డ్ యాజ్ ద డైరెక్షన్ అండ్ స్కోప్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్ ఓవర్ ద లాంగ్ టర్మ్. సో స్ట్రాటజీ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అ డైరెక్షన్ అండ్ scope of an organization over the long term, which achieves advantage for the organization through the configuration of resources within a changing environment and to fulfill the stakeholders expectations. సో స్ట్రాటజీ అనేది ఏదైతే ఉందో, మనం స్ట్రాటజీ అనేది ఏదైతే యూస్ చేస్తున్నామో దట్ ఈస్ ఫర్ ద లాంగ్ టర్మ్. ఫ్యూచర్లో ఏదైనా అచీవ్ చేయడానికి కంపెనీస్ విల్ టేక్ ద స్ట్రాటజీస్ రైట్ నౌ. కరెక్టా కదా? ఇప్పుడు మనమైనా సరే ఇఫ్ యూ వాంట్ టు హియర్, మీరు ఏంటంటే సిఏ క్వాలిఫై చేయడానికి, సిఎంఏ క్వాలిఫై చేయడానికి ఏదైతే స్ట్రాటజీ తీసుకున్నారో దట్ ఈస్ ద లాంగ్ టర్మ్. సో కొంత ఫ్యూచర్లో యూ వాంట్ టు అచీవ్ దట్. సో ఫ్యూచర్లో మీరు క్వాలిఫై అవ్వాలి. క్వాలిఫై అవ్వడానికి యూ హ్యావ్ టేకెన్ ద స్ట్రాటజీస్. సో ఆ స్ట్రాటజీస్ మీరు ఏదైతే తీసుకుంటున్నారో దే విల్ గైడ్ యూ. ఆ డైరెక్షన్స్ ఇస్తాయి. ఆ స్ట్రాటజీస్ మీరు ఏదైతే తీసుకుంటున్నారో మీకు ప్రాపర్ డైరెక్షన్ అనేది ఇస్తాయి. సో మీరు స్ట్రాటజీ ప్లాన్ చేసుకున్నారు. ఎలా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గ్రూప్ క్లియర్ చేసుకోవాలి, తర్వాత ఈ గ్రూప్ క్లియర్ చేసుకోవాలి, తర్వాత ఇలా ప్రిపేర్ అవ్వాలి, ఈ బుక్స్ ప్రిపేర్ అవ్వాలి, ఇక్కడ కోచింగ్ తీసుకోవాలి. సో అలా మీరు ఏదైతే స్ట్రాటజీస్ తీసుకున్నారో అవన్నీ ఏంటంటే ఇట్ విల్ గైడ్ యూ టు ద అల్టిమేట్ లాంగ్ టర్మ్గా మీరు ఏదైతే అచీవ్ చేయాలనుకున్నారో ఆ అచీవ్ చేయడానికి మీకు ఇవన్నీ కూడా ఏంటంటే దీస్ ఆల్ ఆర్ విల్ బి ట్రీటెడ్ యాజ్ డైరెక్షన్స్. మీకు ఒక డైరెక్షన్స్ అనేది ప్రొవైడ్ చేస్తాయి. సో కంపెనీస్లో కూడా అంతే. స్ట్రాటజీ మే బి డిఫైన్డ్ యాజ్ ద డైరెక్షన్ and scope of an organization over the long term, so which achieves the advantage of the organization through the configuration of resources within a changing environment. So ఏంటంటే configuration of the resources within a changing environment and to fulfill the stakeholders expectations. సో మన ఆర్గనైజేషన్లో ఏవైతే మన దగ్గర అవైలబుల్గా రిసోర్సెస్ ఉన్నాయో సో వాటిని బేస్ చేసుకొని ఇంటర్నల్గా మన దగ్గర స్ట్రెంగ్స్ ఉన్నాయి, వీక్నెసెస్ ఉన్నాయి, వాటిని కన్సిడర్ చేసి సో అల్టిమేట్గా స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం ఎలా ప్రొవైడ్ చేయాలి, బెస్ట్ అవుట్పుట్ ఎలా ఇవ్వాలి. సో మన కంపెనీలో మనకి స్టేక్ హోల్డర్స్ ఉన్నారండి. సో మన కంపెనీ యొక్క పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకుని వాళ్ళందరూ ఏంటంటే ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో అల్టిమేట్గా మన కంపెనీలో పర్ఫార్మెన్స్ అనేది మనం ఎలా మెయింటైన్ చేస్తున్నాం, సో మన దగ్గర ఉన్న రిసోర్సెస్ని మనం ఎలా యూటిలైజ్ చేస్తున్నాం, సో అవన్నీ మనం చెక్ చేయాలంటే వీ నీడ్ టు యూజ్ ద స్ట్రాటజీస్. సో చూడండి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి మనకి స్ట్రాటజీకి. ద ఫాలోయింగ్ ఆర్ సమ్ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది స్ట్రాటజీ ఆర్ స్ట్రాటజిక్ డెసిషన్స్. సో దీస్ ఆల్ ఆర్ ద ఏంటంటే ఇవన్నీ కూడా ఏంటంటే క్యారెక్టరిస్టిక్స్ లైక్ ఫీచర్స్, అంటే ఒక స్ట్రాటజీకి ఉండే ఫీచర్స్ ఇవన్నీ కూడా ఏమేమి ఉండొచ్చండి అంటే స్ట్రాటజీ ఈజ్ లైక్లీ టు బీ కన్సర్న్డ్ విత్ ద లాంగ్ టర్మ్ డైరెక్షన్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్. స్ట్రాటజీ ఏదైతే ఉందో, మనం ఏదైతే స్ట్రాటజీస్ తీసుకుంటున్నామో స్ట్రాటజీస్ అన్ని కూడా కంపల్సరీగా ఏంటంటే మ్యాక్సిమంలో ఏంటంటే ఎవ్రీథింగ్ విల్ బీ రిలేటెడ్ టు ద లాంగ్ టర్మ్, నాట్ ఫర్ ద షార్ట్ టర్మ్ గురించి కాదు. లాంగ్ టర్మ్లో ఏదో ఒకటి అచీవ్ చేయాలి, లాంగ్ టర్మ్లో కంపెనీ నెంబర్ 1 పొజిషన్కి వెళ్ళాలి, లాంగ్ టర్మ్లో బెస్ట్ మనం ఏదైనా రెస్టారెంట్ స్టార్ట్ చేసాం, ఆ రెస్టారెంట్ స్టార్ట్ చేసినప్పుడు మన యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే
ఈ సిటీలో నెంబర్ 1 రెస్టారెంట్ అవ్వాలి. సో నెంబర్ 1 రెస్టారెంట్ అవ్వాలి అంటే వీ స్టార్టెడ్ ద స్ట్రాటజీస్. ఆ స్ట్రాటజీస్ మనం ఏదైతే అప్లై చేస్తున్నామో అల్టిమేట్గా లాంగ్ టర్మ్లో మన రెస్టారెంట్ అనేది నెంబర్ 1 పొజిషన్కి అచీవ్ అవ్వాలంటే మనం ఎలాంటి స్ట్రాటజీస్ యూస్ చేయాలి. సో డిఫరెంట్ ఐటమ్స్ ఆఫ్ ద అన్ని డిషెస్ ప్రొవైడ్ చేయాలి, అన్ని స్టైల్స్ వెరైటీస్ ఆఫ్ స్టైల్స్ అనేది ప్రొడ్యూస్ చేయాలి. అవన్నీ మనం ఇంప్లిమెంట్ చేయాల్సిన స్ట్రాటజీస్ టు అచీవ్ ద లాంగ్ టర్మ్ ఆబ్జెక్టివ్. లాంగ్ టర్మ్లో మనం ఏదైతే అచీవ్ చేయాలో వాటికి యూజ్ అవుతుంది. స్ట్రాటజిక్ డెసిషన్స్ ఆర్ నార్మల్లీ అబౌట్ ట్రయింగ్ టు అచీవ్ సమ్ అడ్వాంటేజ్ ఫర్ ద ఆర్గనైజేషన్ ఓవర్ కాంపిటీషన్. సో అదే డిస్కస్ చేసాం, కాంపిటేటివ్ అడ్వాంటేజ్. స్ట్రాటజిక్ డెసిషన్స్ మనం ఏదైతే తీసుకుంటున్నామో దట్ ఆర్ నార్మల్లీ ట్రయింగ్ టు అచీవ్ సమ్ అడ్వాంటేజ్ ఫర్ ద ఆర్గనైజేషన్ ఓవర్ ద కాంపిటీషన్. ఆల్రెడీ డిస్కస్ చేసామా, జస్ట్ లైక్ ఏంటంటే ఇప్పుడు 1+ డిస్కస్ చేసామా. ఆ 1+ ఏదైతే ఉందో మనకి ఏంటంటే బేస్డ్ అపాన్ ద కాంపిటీషన్ బేస్ చేసుకొని వాళ్ళు ఏంటంటే వాళ్ళు తీసుకున్న స్ట్రాటజిక్ డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ కాంపిటీషన్ని వాళ్ళు అచీవ్ చేయగలిగారు. ఎలా కాంపిటీషన్ తట్టుకొని వాళ్ళు మార్కెట్లో నించోగలిగారంటే బికాస్ ఆఫ్ ద స్ట్రాటజీస్ దే యూజ్డ్. సో బల్క్లో ప్రొడక్షన్ చేసేసి సేల్ చేయలేదు వాళ్ళు. సో బల్క్లో ప్రొడక్షన్ చేస్తే మేబీ ఛాన్సెస్ లైక్ వాళ్ళు ఆ కాంపిటీషన్ తట్టుకోగలరో లేదో మనం చెప్పలేం. సో కొంత పీరియడ్ వరకు వాళ్ళ ప్రొడక్ట్ సేల్ అవ్వవు ఇనిషియల్ స్టేజ్లో. సో వాళ్ళు ఇంక్రైన్ కాస్ట్ అనేది చాలా ఎక్కువైపోతుంది. సో వాళ్ళు అవి బేర్ చేయగలరో లేదో మనం చెప్పలేం కదా. దట్స్ వై ఏంటంటే మెయిన్గా మనకి ఏంటంటే స్ట్రాటజిక్ డెసిషన్స్ ఏదైతే తీసుకుంటున్నామో అవన్నీ కూడా ఏంటంటే టు గెయిన్ సమ్ అడ్వాంటేజ్ ఓవర్ ద కాంపిటీషన్. సో మనకి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద మనం కొంత అడ్వాంటేజ్ అనేది గెయిన్ చేయడానికి మనకు స్ట్రాటజీస్ ఉంటాయి. ఎవ్రీథింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ చెప్పాను మనకి స్విగ్గీ, జొమాటో దే ఆర్ ద మెయిన్ లీడర్స్. మీకు ఫుడ్ డెలివరీ యాప్స్లో ఇక వేరే యాప్స్ని ఎవరిని కూడా వాళ్ళు ఎంటర్ అవ్వనివ్వరు అసలు. మీకు ఏమైనా తెలుసా అంటే ఉన్నా కానీ ఏంటంటే చాలా తక్కువ సిగ్నిఫికెన్స్ వాళ్ళ రెవెన్యూ. మేజర్ మార్కెట్ని వాళ్ళే క్యాప్చర్ చేసేస్తారు. అర్థమవుతుందా? అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇంకా వేరే ఉన్నాయి చిన్నవి. బట్ కాకపోతే ఏంటంటే మేజర్ మనకి మ్యాక్సిమం రెవెన్యూ వాళ్ళకి అంటే టోటల్గా మనకి ఏదైతే ఆర్డర్స్ డెలివర్ అవుతున్నాయో అందులో 70 to 80% ఈ 2 వెబ్సైట్స్ నుంచి వెళ్ళిపోతుంది. అంటే ఇక వేరే వాళ్ళు ఎంటర్ కూడా అవనివ్వరు వాళ్ళు. అంత కాంపిటీషన్ వాళ్ళ ఇద్దరికి ఉంటుంది. సో ఒకళ్ళు ఇప్పుడు ఏంటంటే వాళ్ళ కాంపిటీషన్ ఎలా అంటే ఇప్పుడు మీరు అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ యూస్ చేశారంటే ఇప్పుడు మనకి కొన్ని ప్రొడక్ట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏసీ పర్చేస్ చేయాలనుకున్నారు. మీరు ఏసీ పర్చేస్ చేయాలనుకుంటే ఒక బెస్ట్ ఏసీ మనకి ఏదైతే ఒక బెస్ట్ ఏసీ తీసుకున్నారు, సామ్సంగ్ తీసుకున్నారు. సామ్సంగ్లో 1.5 tonsలో ఒక 3 star రేటింగ్లో మీరు బయట చెక్ చేస్తే ఒక 40,000 ఉందనుకోండి, 45,000 ఉంది. పర్చేస్ చేయాలనుకున్నారు సేమ్ అదే ఫీచర్స్తో. అంటే వీళ్ళు అసలు వేరే వాళ్ళని ఎలా ఎంటర్ అవ్వనివ్వరు అంటే మనల్ని అంటే వేరే పర్సన్స్ని కాంపిటీషన్ కూడా ఎలా రానివ్వరంటే వీళ్ళు ఎలా స్ట్రాటజీస్ యూస్ చేస్తారంటే అమెజాన్ తీసుకోండి. అమెజాన్లో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు 1.5 tons సామ్సంగ్ 45,000కి అవైలబుల్గా ఉంది. ఓకేనా ఏసీ. వీళ్ళు ఏం చేస్తారంటే యాజ్ ఇట్ ఈస్ అదే ఫీచర్స్తో అదే 1.5 tons అదే 3 star రేటింగ్తో ఒక ఏసీ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. ఎవరు? అమెజాన్ వాళ్ళే ఓన్గా ఒక మ్యానుఫ్యాక్చర్ చేసేసి 35,000కి 32,000కి ఇచ్చేస్తారు, లో ప్రైస్కి ఇచ్చేస్తారు. చూసారా? అమెజాన్ బేసిక్స్ అని ఫ్లిప్కార్ట్ చాయిస్లో మన కొన్ని ప్రొడక్ట్స్ వాళ్ళే మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, ఓన్ ప్రొడక్ట్స్ అవన్నీ కూడా. ఇప్పుడు అంటే ఏంటండి అంటే సో దే వాంట్ టు క్యాప్చర్ ద మార్కెట్. సో ఇక వేరే వాళ్ళు ఎంటర్ అవ్వనవరు. ఇంకా వీళ్ళ ప్రొడక్ట్స్ కొంత టైంకి వచ్చిన తర్వాత ఒకవేళ వేరే పర్సన్ వచ్చి ఎంటర్ అయినా కానీ మన మార్కెట్లో వీళ్ళు ఏంటంటే చాలా తక్కువ ప్రైస్కి ఇచ్చేస్తారు. వీళ్ళ ప్రొడక్ట్సే కదా, వీళ్ళే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు, ఏసీస్ వీళ్ళే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు, ఫ్యాన్స్ కావచ్చు, ఎవ్రీథింగ్, టీవీ ప్రతిదీ కూడా ఉన్నాయి వాళ్ళవి. సో అలా వీళ్ళే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నప్పుడు బయట ఏదైతే మార్కెట్ ప్రైస్ ఉందో దానికంటే చాలా 50% తగ్గించేస్తారు. సో చెప్పండి, కస్టమర్స్ ఏం చేస్తారు? ఇంకా వీళ్ళ ప్రొడక్ట్సే పర్చేస్ చేస్తారు. లైక్ ప్రైజెస్ తగ్గిపోతున్నాయి కదా అక్కడ. సో అలా మళ్ళీ ఇందులోకి వచ్చేసారంటే దే విల్ లూజ్ దేర్ రెవెన్యూ. సో వాళ్ళు మళ్ళీ లాసెస్కి వెళ్ళిపోతారు. సో అలా వేరే పర్సన్ అసలు ఎంటర్ అవ్వనివ్వడానికి ఛాన్స్ లేదు. సో అలా అంత కాంపిటీషన్లో వాళ్ళు ఎలా రన్ అవుతున్నారంటే సో దే యూజ్డ్ ది స్ట్రాటజీస్. సో అలా అంటే వేరే కాంపిటీషన్ రాకుండా ఉండాలని దే స్టార్టెడ్ ది మ్యానుఫ్యాక్చరింగ్ దేర్ ఓన్ ప్రొడక్ట్స్. వాళ్ళ ఓన్ ప్రొడక్ట్స్ ఎందుకు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారండి? వాళ్ళు రెవెన్యూ జనరేట్ చేయడానికి కాదు. అఫ్ కోర్స్ అల్టిమేట్ ప్రాఫిట్ వస్తుంది వాళ్ళకు కూడా. బట్ కాకపోతే ఏంటంటే మెయిన్ ఏంటంటే కాంపిటేటివ్ అడ్వాంటేజ్. కాంపిటీషన్ వాళ్ళు తట్టుకోవాలి, ఇంకొక కాంపిటీటర్ని అలో చేయకూడదు. వీళ్ళు ఇది స్ట్రాటజీ యూస్ చేస్తే ఫ్లిప్కార్ట్ కూడా సేమ్ స్ట్రాటజీ. ఫ్లిప్కార్ట్లో కూడా అంతే, సేమ్ వాళ్ళు కూడా అంతే. వాళ్ళకి ఏదైతే ఫ్లిప్కార్ట్ స్మార్ట్ ప్లస్ అని అలా వాళ్ళకి అంటే వాళ్ళు కూడా సపరేట్గా వాళ్ళకి ఏసీస్ ఉన్నాయి, టీవీస్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. అర్థమవుతుందా? మీరు ఇంకా ఓపెన్ చేస్తే ఒకసారి అమెజాన్ ఓపెన్ చేసి చూస్తే ఏదైనా ఏసీ అని మీరు టైప్ చేస్తే ఫస్ట్ వాళ్ళ ప్రోడక్ట్స్ వస్తాయి. ఫస్ట్ లిస్ట్లో వాళ్ళ ప్రోడక్ట్ ఏదో ఒకటి ఉంటుంది. అమెజాన్ చాయిస్ అని, అమెజాన్ బేసిక్స్ అని,
ప్రతిదీ ఉన్నాయా, స్పీకర్స్ ఉన్నాయి, టీవీస్ ఉన్నాయి, ఏసీస్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ దే ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్. బికాస్ కాంపిటీషన్ అనేది అంత లెవెల్లో, అంటే కాంపిటీషన్లో వాళ్ళు ఆ లెవెల్లో వాళ్ళు మెయింటైన్ చేయగలిగితేనే వాళ్ళు అంత సేల్స్, అంత గ్రోత్ అనేది అవ్వగలుగుతున్నారు. బికాస్ స్ట్రాటజీస్, ఎవ్రీథింగ్ ఈజ్ స్ట్రాటజీ. సో అలా స్ట్రాటజీస్ అప్లై చేస్తున్నారు. కాంపిటీషన్, వేరే కాంపిటీటర్ని ఎంటర్ అవ్వనివ్వట్లేదు. వాళ్ళు ఏంటంటే ఎప్పటికప్పటికి స్ట్రాటజీస్ అప్డేట్ చేస్తూ ఉన్నారు. సో అల్టిమేట్గా దే ఆర్ ఇన్ ద నెంబర్ 1. అర్థమవుతుందా? సింపుల్. సో ఎవ్రీథింగ్ ఈజ్ రిగార్డింగ్ ద సమ్ అడ్వాంటేజెస్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ ఓవర్ ద కాంపిటీషన్ని బేస్ చేసుకొని మనం స్ట్రాటజీస్ అనేది కంపల్సరీగా యూజ్ అవుతాయి. స్ట్రాటజిక్ డెసిషన్స్ ఆర్ కన్సర్న్ విత్ ద స్కోప్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ యాక్టివిటీస్. సో స్ట్రాటజిక్ డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏంటంటే స్కోప్ ఆఫ్ ఆర్గనైజేషన్ యాక్టివిటీస్. సో ఆర్గనైజేషన్ యొక్క యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో దాన్ని బేస్ చేసుకొని మనం ఎంతవరకు అచీవ్ చేయాలి, సో ఎంతవరకు మనం ప్రాఫిట్స్ అనేది అచీవ్ చేయగలం, మనం టాప్ లెవెల్కి వెళ్ళాలంటే మనకి అవైలబుల్ రిసోర్సెస్ ఏంటి, సో ఎవ్రీథింగ్ కూడా మనకి స్ట్రాటజీలో తెలిసిపోతుంది. స్ట్రాటజీ కెన్ బి సీన్ యాజ్ ఏ మ్యాచింగ్ ద రిసోర్సెస్ అండ్ యాక్టివిటీస్ టు ద ఎన్విరాన్మెంట్ ఇన్ విచ్ ఇట్ ఆపరేట్స్. స్ట్రాటజీ అనేది ఏంటి అంటే మనం ఏంటంటే మన దగ్గర ఉన్న రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో, మ్యాచింగ్ ద రిసోర్సెస్ అండ్ యాక్టివిటీస్ టు ద ఎన్విరాన్మెంట్ ఇన్ విచ్ ఇట్ ఆపరేట్స్. మన దగ్గర ఉన్న ఆపర్చునిటీస్, మన దగ్గర ఉన్న స్ట్రెంగ్స్ ఏవైతే ఉన్నాయో, మన దగ్గర చాలా రిసోర్సెస్ ఉన్నాయి మన కంపెనీలో. ఆ రిసోర్సెస్ని బయట ఎన్విరాన్మెంట్కి మన బయట ఎన్విరాన్మెంట్ తగ్గట్టుగా మనం యూటిలైజ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎక్కడన్నా విన్నారా ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్ అని? ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్ అని ఎక్కడ విన్నారా? ఎక్కడ విన్నారు? అచ్చా, అంటే ఏంటి? ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్ అంటే ఏంటండి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఏంటండి అంటే మనం మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఒకటి ఉంది. అయితే 100% కెపాసిటీతో మనం ప్రొడ్యూస్ చేయగలం. 100% అంటే మనకి 1 lakh ల్యాప్టాప్స్ మనం మ్యానుఫ్యాక్చర్ చేయగలం. అయితే వీఆర్ ప్రొడ్యూసింగ్ ఓన్లీ 70% చేస్తున్నాం. సో ఈ 70% చేస్తున్నప్పుడు ఏంటంటే వీ మే హ్యావ్ సమ్ లైక్ ఫిక్స్డ్ కాస్ట్ కంపల్సరీ ఇంకర్ అవుతాం లేదా? 100% మీద మనకి ఫిక్స్డ్ కాస్ట్ ఇంకర్ అవుతుంది. సో అలా మనకి ఏంటంటే ఈ యొక్క రిసోర్సెస్ ఏవైతే మనకి అవైలబుల్గా ఉన్నాయో వీటిని మనం బెస్ట్గా యూటిలైజ్ చేసుకోవాలి. అంటే రిమైనింగ్ ఐడియల్గా మన దగ్గర ఏంటి, ఇంకా 30% కెపాసిటీ అలాగే ఉంది. ఆ 30% కెపాసిటీని మనం ఎఫెక్టివ్గా ఎలా యూటిలైజ్ చేసుకోవాలి? ఆప్టిమమ్ యూటిలైజేషన్. సో ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలి అంటే మన దగ్గర ఉన్న రిసోర్సెస్ని మనం ఏంటంటే మార్కెట్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, మార్కెట్ కండిషన్స్ని బేస్ చేసుకొని మనం మన రిసోర్సెస్ని ఎలా ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసుకోగలం. అర్థమవుతుందా? సో అది కూడా మనకి ఏంటంటే ఈ స్ట్రాటజీ ద్వారా మనం యూజ్ చేయొచ్చు. స్ట్రాటజీ ద్వారా మనం ఏంటంటే మనం దాన్ని కూడా అలా అచీవ్ చేయొచ్చు. సింపుల్ ఇంకా ఎగ్జాంపుల్ ఏంటండి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్లో డిమాండ్ 1000 యూనిట్స్ ఉందండి. మార్కెట్లో డిమాండ్ 1000 యూనిట్స్ ఉంది. ఈ 1000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయాలి అంటే మీకు 3 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. సో ఈచ్ డిపార్ట్మెంట్ నుంచి అంటే ఈ ఒక ప్రోడక్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళిపోతుంది, తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళిపోతుంది, అల్టిమేట్గా మనకి బయటికి ఫినిష్డ్ గూడ్స్ వచ్చేస్తుంది. సో ఇలా వస్తున్నప్పుడు ఏంటంటే మనం మార్కెట్ కండిషన్స్ని బేస్ చేసుకొని మన మార్కెట్లో 1000 ఉంది డిమాండ్. ఇప్పుడు వీళ్ళ కెపాసిటీ వచ్చేసరికి 100%, వీళ్ళ కెపాసిటీ వచ్చేసరికి 90% ప్రొడ్యూస్ చేయగలరు. ఈ థర్డ్ డిపార్ట్మెంట్ కెపాసిటీ వచ్చేసరికి 70% ప్రొడ్యూస్ చేయగలరు. ఇప్పుడు చెప్పండి, అల్టిమేట్గా మనకి ఏదైతే ఫినిష్డ్ గూడ్స్ వస్తుందో ఆ ఫినిష్డ్ గూడ్స్ మనకి ఎంత పర్సెంటేజ్ వస్తుందండి? అల్టిమేట్గా మనకి 70% వస్తుంది. ఎందుకంటే వీళ్ళు 100% చేసినా కానీ వీళ్ళకి 100% ఇచ్చినా 100% వాళ్ళు యూటిలైజ్ చేయలేరు, 90% యూజ్ చేయగలరు. వీళ్ళు 90% వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసినా నెక్స్ట్ డిపార్ట్మెంట్కి ఇచ్చినప్పుడు 90% వాళ్ళు యూజ్ చేయలేరు, 70% యూజ్ చేయగలరు. సో మనం ఏంటంటే మన దగ్గర ఉన్న రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ రిసోర్సెస్ని మనం ప్రాపర్గా యూటిలైజ్ చేసి వీ నీడ్ టు ప్రొడ్యూస్. సో ఆ యొక్క కాస్ట్ని తగ్గించేసి ప్రాపర్గా యూటిలైజ్ చేసి మార్కెట్ కండిషన్స్ని బేస్ చేసుకొని డిమాండ్ ఏదైతే ఉందో ఆ డిమాండ్ తగ్గట్టుగా మనం మ్యానుఫ్యాక్చర్ చేసుకుంటూ ఉండాలి. అంటే అన్నెసెసరీగా మనం మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం, వీళ్ళకి 100% కెపాసిటీ ఉంది కదండి 100% మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం.
యూజ్ ఏమైనా ఉందా? ఆ స్టాక్ అలా అన్నెసరీగా స్టాక్ ఎక్కువగా మనం మ్యానుఫ్యాక్చర్ చేసినట్లేనా? దర్ ఈస్ నో యూస్. కొంత టైం వరకు కూడా అవి అలాగే గుడౌన్లో ఉండాల్సింది. సో దట్స్ వై రిసోర్సెస్ని మనం ఇక్కడ ప్రాపర్గా యూటిలైజ్ చేయట్లేదు. సో అలా మనం ఏంటంటే స్ట్రాటజీ యూస్ చేశారంటే, ప్రాపర్ స్ట్రాటజీస్ ఉన్నాయంటే మనం రిసోర్సెస్ని కరెక్ట్గా యూటిలైజ్ చేస్తామో లేదా ఎవ్రీథింగ్ విల్ బి నోన్. ప్రతిదీ కూడా మనకి తెలుస్తుంది. చూడండి, strategy can be seen as strengthening an organization's resources and competencies to create new opportunities or to capitalize on them. So SWOT analysis, nothing but మనకు కంపెనీకి ఉన్న స్ట్రెంగ్స్ ఏంటి, కంపెనీకి ఉన్న వీక్నెసెస్ ఏంటి, ఈ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ని బేస్ చేసుకొని మనకు మార్కెట్లో కంపెనీకి ఉన్న ఆపర్చునిటీస్ ఏంటి, కంపెనీకి ఉన్న థ్రెట్స్ ఏంటి. సో విల్ మ్యాచ్ దట్. అదవుతుందా? స్ట్రెంగ్స్ ఉన్నాయి, కంపెనీకి ఏదైతే స్ట్రెంగ్స్ ఉన్నాయో ఆ స్ట్రెంగ్స్ని బేస్ చేసుకొని సో దే విల్ ఇంప్రూవ్, ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటారు. వీక్నెసెస్ ఉన్నాయి, ఆ వీక్నెసెస్ అనేది కొంచెం తగ్గించాలి. సో ఆ వీక్నెసెస్ అనేది ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, అంటే వీక్నెస్ అనేది ఉండకుండా ఇంకా ఎలా మనం తగ్గించాలి, దట్ విల్ డిసైడ్. మార్కెట్లో ఆపర్చునిటీస్ ఉన్నాయి మనకి, అంటే మన మార్కెట్ షేర్ అనేది మనం ఎక్కువగా క్యాప్చర్ చేయగలం. సో మనకి ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఆపర్చునిటీస్ని మనం ఎలా గ్రాప్ చేసుకోవాలి, మనం ఎలా ఆ ఆపర్చునిటీ తీసుకొని మనం యొక్క సేల్స్ అనేది ఇంక్రీజ్ చేయాలి. థ్రెడ్స్ ఉన్నాయి, ఆ థ్రెడ్స్ని మనం ఎలా ఓవర్కమ్ చేయాలి. సో ఎవ్రీథింగ్ కూడా మనకి స్ట్రాటజీలో మనకి యూజ్ అవుతుంది. లైక్ స్ట్రాటజీ ఫ్రేమ్ చేసినప్పుడు మనం ఈ SWOT అనాలిసిస్ కూడా చేస్తాం. అర్థమవుతుందా? సింపుల్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి స్ట్రాటజీస్ మే రిక్వైర్ మేజర్ రిసోర్స్ చేంజెస్ ఫర్ అన్ ఆర్గనైజేషన్. సో యూ మేడ్ వన్ స్ట్రాటజీ, మీరు ఒక స్ట్రాటజీ తీసుకొచ్చారు. లైక్ స్ట్రాటజీ తీసుకొచ్చారంటే మేజర్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో మేజర్ రిసోర్సెస్ చేంజ్ చేయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇంతకుముందు మనకి SBI బ్యాంక్స్ ఉన్నాయి. మనకి బ్యాంక్స్లో ఇంతకుముందు ఎలా ఉండేదండి, ఏదన్నా మనకి అమౌంట్ విత్డ్రా చేయాలన్నా కానీ అమౌంట్ డిపాజిట్ చేయాలన్నా కానీ మనం బ్యాంక్కి వెళ్ళేవాళ్ళం. ఇనిషియల్ డేస్లో చాలా ఇయర్స్ బ్యాక్, 10-15 ఇయర్స్ బ్యాక్ మనకి యూపీఐ లేనప్పుడు సో మనం కంపల్సరీగా బ్యాంక్కి వెళ్ళేవాళ్ళం. అప్పటికి మనకి CDMs కూడా లేవు, క్యాష్ డిపాజిట్ మెషిన్స్ కూడా లేవు. సో కంపల్సరీ బ్యాంక్కి వెళ్ళేవాళ్ళం. బ్యాంక్కి వెళ్ళి చాలా క్యూ ఉండేది, క్యూలో నించునే వాళ్ళం. కరెక్టేనా? సో మన టైం వచ్చేసరికి 1 hour 1.5 hours పడుతుంది అక్కడే. లైక్ జస్ట్ వెళ్ళి డిపాజిట్ చేయాలన్నా కానీ విత్డ్రా చేయాలన్నా కానీ ఒక స్లిప్ రాసేవాళ్ళం, డిపాజిట్ చేసేవాళ్ళం, విత్డ్రాలు కూడా అలాగే జరిగేది. చాలా టైం టేకింగ్. సో వాళ్ళు ఏంటంటే స్ట్రాటజీస్ వాళ్ళు అప్లై చేశారు. సో కొంత చేంజ్ చేయాలి, ప్రాసెస్ చేంజ్ చేయాలి. సో ప్రాసెస్ చేంజ్ చేయాలని వాళ్ళు ఎలాంటి ఐడియాస్ తీసుకున్నారంటే ఎగ్జాక్ట్లీ. సో ఫస్ట్ అంటే సెకండ్ స్టెప్లో ఏం తీసుకున్నారంటే వాళ్ళు కస్టమర్స్ చాలామంది వెయిట్ చేస్తున్నారు కదా నించొని, అలా కాకుండా టోకెన్ సిస్టమ్ ఇచ్చారు. లైక్ ఒక టోకెన్ నెంబర్ ఇస్తారు, ఆ టోకెన్ నెంబర్ మనకు పిలిచినప్పుడు మనం వెళ్ళాలి. సో అలాగైనా కానీ దెర్ ఈస్ నో ఎనీ బిగ్ చేంజ్ ఏం లేదు. అక్కడ నించుంటున్నారు, ఇక్కడ కూర్చుంటున్నారు, అంతే. టైం అయితే అదే పడుతుంది, 1 hour అవుతుంది, 1 hour 1.5 hours పడుతుంది. సో దట్ ఈస్ ఆల్సో నాట్ కరెక్ట్ అని తెలిసింది. ఆ తర్వాత దే చేంజ్ టు ద ఏటీఎం స్టార్ట్ చేశారు, కొంత పర్సన్స్ తగ్గిపోయారు. ఆ తర్వాత ఏటీఎం తర్వాత నెట్ బ్యాంకింగ్, మనకి CDMs, క్యాష్ డిపాజిట్ మెషిన్. అంటే డిపాజిట్ చేయాలంటే మీరు బ్యాంకు దగ్గరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎక్కడైతే ఏటీఎం ఉందో ఆ ఏటీఎంకి వెళ్ళి డిపాజిట్ చేసేయచ్చు. కరెక్టా? సో విత్డ్రా చేసుకుందాం అనుకుంటున్నారు, విత్డ్రా చేసుకోవాలన్నా ATMs ఉన్నాయి, ట్రాన్స్ఫర్ చేయాలి, ఒకరి నుంచి ఒకరికి మనీ ట్రాన్స్ఫర్ చేయాలి, నెట్ బ్యాంకింగ్ ఇచ్చారు. సో ఇవన్నీ ఎలా అండి, దే చేంజ్ వాళ్ళు ఏంటంటే ఇవన్నీ వాళ్ళ స్ట్రాటజీసే. కస్టమర్స్ యొక్క అల్టిమేట్గా కస్టమర్స్కి బెనిఫిట్ ఇవ్వాలి. కస్టమర్స్కి బెనిఫిట్ అంటే కస్టమర్స్కి మనకేంటంటే ఎప్పటికప్పుడు చేంజ్ అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో కంపెనీస్ అప్పటికప్పటికి చేంజ్ అవుతూ కస్టమర్స్కి ఏంటంటే అడాప్టివ్గా ఏదైతే కావాలో ఆ ప్రొడక్ట్స్ అని మనకి ఏంటంటే ఇస్తూ ఉండాలి బై యూజింగ్ ద స్ట్రాటజీస్. ఒకవేళ అలా ఇవ్వలేదంటే కస్టమర్స్ కంపల్సరీగా ఏంటంటే దే విల్ అట్రాక్ట్ ఫర్ ద అనదర్ వన్స్, అంటే వేరే కంపెనీస్కి వెళ్ళిపోతారు, వేరే ప్రొడక్ట్స్ యూస్ చేస్తారు. సింపుల్గా మనకి ఏంటంటే నోకియా తెలుసు కదా, నోకియా ఆండ్రాయిడ్ టైంకి ఇట్ వాస్ నాట్ అడాప్టెడ్ టు ద ఆండ్రాయిడ్కి అడాప్ట్ చేసుకోలేకపోయారు. సో దట్స్ వై వాళ్ళ యొక్క సేల్స్ అనేది తగ్గిపోయాయి. అదే ఒక టైంలో మనకి నోకియా ఎలా ఉండేది, హెవీ నెంబర్లో సేల్స్. ఇక నోకియా అంటేనే దట్ ఈస్ ఎ స్టాండర్డ్ మొబైల్. డిఫరెంట్ మొబైల్స్ వచ్చాయి, అందులో చాలా ఫీచర్స్ ఉండేవి, చిన్న మొబైల్స్, కెమెరాస్ ఉండేవి, అన్ని ఫీచర్స్ మంచిగా ఉన్నాయి. బట్ కాకపోతే దే ఆర్ నాట్ అడాప్టెడ్ ద ఆండ్రాయిడ్ ఆ టైంకి కరెక్ట్ టైంలో అడాప్ట్ చేసుకోలేదు. సో కరెక్ట్ టైంలో అడాప్ట్ చేసుకోకపోవడం వల్ల దే ఆర్ ఇన్ ద బ్యాక్ స్టెప్స్ అనేది బ్యాక్ వేయాల్సి వచ్చింది. అదే ఆ ఆపర్చునిటీస్ని ఏ కంపెనీస్ అయితే కావాలంటే అప్పుడున్న ఆపర్చునిటీని మిగతా కంపెనీస్ అన్ని క్యాప్చర్ చేసుకున్నాయి. దే ఆర్ ఇన్ ద నెంబర్ 1 పొజిషన్. అర్థవుతుందా? సేమ్ అలాగే ఇప్పుడు SBI, ఇప్పుడు బ్యాంక్స్ అయినా కానీ మనకి ఏంటంటే ఇలా వాళ్ళు ఏంటంటే ఒక ప్రాసెస్ని చేంజ్ చేస్తున్నారు. టైం 1 hour ఇప్పుడు ఏంటంటే జస్ట్ ఒక 5 minutes రెడ్యూస్ చేస్తారు. నెట్ బ్యాంకింగ్ తీసుకొచ్చి 1 hour జరగాల్సిన వర్క్ని మనకి 5 minutes రెడ్యూస్ చేస్తారు. సో ఇంత రిడక్షన్ చేయాలంటే కంపల్సరీగా రిసోర్సెస్ చేంజ్ అవ్వాలా లేదా? రిసోర్సెస్ అంటే ఇంతకుముందు మనకేంటి చాలా మెంబర్స్ అనేది అక్కడ బ్యాంక్లో ఉండేవాళ్ళు. సో రిసోర్సెస్ అన్ని మెయింటైన్ చేసేవాళ్ళు.
అంటే అంత రిసోర్సెస్ కాదు, అంటే లైక్ ఏంటంటే జస్ట్ బ్యాంక్లో ఎంప్లాయీస్ ఉండేవాళ్ళు అంతే. బట్ ఇప్పుడు ఏటీఎమ్స్ అంటే కంపల్సరీగా ఏటీఎం సెంటర్స్ ఎక్కడెక్కడ ప్లేస్ చేయాలి, ఏంటి రిసోర్సెస్ చేంజ్ చేయాలి, కొంత అడిషనల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేయాలి. తర్వాత నెట్ బ్యాంకింగ్ అంటే ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేయాలంటే దే నీడ్ టు ఇన్వెస్ట్ సమ్ అమౌంట్ ఇన్ దట్. నోకియాలో ఫర్ ఎగ్జాంపుల్ ఆండ్రాయిడ్ని వాళ్ళు ఏంటంటే ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్ని వాళ్ళు అప్డేట్ చేసుకోవాలంటే ఆ సాఫ్ట్వేర్ని వాళ్ళు పర్చేజ్ చేయాలి, ఆ సాఫ్ట్వేర్ రిలేటెడ్గా ఎంప్లాయీస్ అందరికీ టీచ్ చేయాలి, సాఫ్ట్వేర్ రిలేటెడ్గా ట్రైనింగ్ ఇవ్వాలి. సో అవన్నీ అడిషనల్గా రిసోర్సెస్ అనేది వాళ్ళు ఏంటంటే ఇన్వెస్ట్ చేయాలి. అంటే ఒక స్ట్రాటజీ అనేది మనం ఇంప్లిమెంట్ చేయాలి అంటే జస్ట్ లైక్ మీరు జస్ట్ స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేయాలి, ఇది స్ట్రాటజీ అనుకుంటే అవ్వదు. ఆ స్ట్రాటజీ కోసం మీరు ఏంటంటే కొంత రిసోర్సెస్ కూడా చేంజ్ చేయాలి. అర్థమవుతుందా? స్ట్రాటజీ కోసం యూ నీడ్ టు చేంజ్ ద రిసోర్సెస్. క్లియర్? ఇప్పుడేంటి మనం ఇంతకుముందు క్లాసెస్ ఎలా చెప్పేవాళ్ళం అండి, నార్మల్గా ఆఫ్లైన్లో ఉంటుంది, లైక్ మనం ఇక్కడ డిస్కస్ చేస్తూ ఉంటాం, వింటూ ఉంటారు. బట్ ఇప్పుడు ఏంటి, మనం నాట్ ఓన్లీ లైక్ ఫేస్ టు ఫేస్ వచ్చే స్టూడెంట్సే కాదు, ఆన్లైన్ అంటే ఎక్కడైనా ఏ ప్లేస్లో ఉండి అయినా సరే క్లాస్ వినగలగాలి. దట్ ఈస్ అవర్ స్ట్రాటజీ. ఆ స్ట్రాటజీ అచీవ్ చేయాలంటే ఇప్పుడు ఏం జరుగుతుందండి, ఆన్లైన్లో కూడా మనం రికార్డింగ్ లైక్ ఆన్లైన్లో మనం ఇప్పుడు ఏదైతే క్లాస్ వింటున్నామో సో ఆన్లైన్లో కూడా వినగలుగుతున్నారు. సో బట్ అలా వినగలుగుతున్నారు స్ట్రాటజీ, దట్ ఈస్ అవర్ స్ట్రాటజీ. సో ఎక్కడున్నా కానీ మన క్లాస్ వినాలి, దట్ ఈస్ అవర్ స్ట్రాటజీ. ఆ స్ట్రాటజీ వర్కౌట్ అవ్వాలంటే మనం రిసోర్సెస్ కొన్ని చేంజ్ చేయాలా లేదా, లైక్ వీ నీడ్ టు గివ్ ద జూమ్ రికార్డింగ్స్ చేయాలి, సో కెమెరాస్ ఇన్స్టాల్ చేయాలి, సో ప్రాపర్గా రిసోర్సెస్ అన్ని ఎలక్ట్రానిక్గా మనకి ఏంటంటే లైక్ ఎవ్రీథింగ్ సాఫ్ట్వేర్ అంతా కూడా పర్ఫెక్ట్గా రన్ అవుతుందా లేదా. సో కొన్ని రిసోర్సెస్ చేంజ్ చేయాలి. అంటే మనం ఒక స్ట్రాటజీ అనుకున్నామంటే ఆ స్ట్రాటజీ మనం ఇంప్లిమెంట్ చేయాలన్నా డెవలప్ అవ్వాలన్నా కొన్ని రిసోర్సెస్ అయితే చేంజ్ చేయాల్సిందే. లైక్ బ్యాంక్లో కావచ్చు, లైక్ నోకియాలో కావచ్చు, లైక్ ఇన్స్టిట్యూషన్లో కావచ్చు, ఎక్కడైనా కానీ ఏంటంటే రిసోర్సెస్ చేంజ్ ఈజ్ ద బేసిక్ ఫీచర్ ఒక స్ట్రాటజీకి. అర్థమవుతుందా? చూడండి, ఇవన్నీ ఫీచర్సే. ఒక స్ట్రాటజీ డెవలప్ అవ్వాలంటే, ఒక స్ట్రాటజీ మనం ఏంటంటే డెవలప్ చేయాలన్నా స్టార్ట్ చేయాలన్నా అల్టిమేట్గా మనకి ఏంటంటే స్ట్రాటజీ యొక్క ఫీచర్స్ ఎలా ఉంటాయి. స్ట్రాటజీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ విల్ బి లాంగ్ టర్మ్ నేచర్లో స్ట్రాటజీ ఉంటుంది, లాంగ్ టర్మ్ డైరెక్షన్ ఉంటుంది. ఆ తర్వాత కాంపిటీషన్ కోసం మనం ఏదైతే స్ట్రాటజీ తీసుకుంటున్నామో దట్ విల్ గివ్ యూ ద కాంపిటేటివ్ అడ్వాంటేజ్. కాంపిటీటర్స్ మీద మనకి ఏంటంటే మన కాంపిటీటర్స్ కంటే ఒక స్టెప్ ఎక్కువగా ఉండేటట్లు స్ట్రాటజీస్ అనేది యూస్ చేసుకోవచ్చు. ఇంకా ఏంటంటే జస్ట్ లైక్ రిసోర్సెస్ అండ్ యాక్టివిటీస్, అలాగే ఏంటంటే ఆర్గనైజేషన్ యొక్క స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ని బేస్ చేసుకొని ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్స్ ఎలా ఉన్నాయి, వాటిని మనం ఎలా గ్రాప్ చేసుకోవాలి, ఎలా ఫేస్ చేయాలి, దట్ విల్ ఆల్సో డెవలప్ ఇన్ ద స్ట్రాటజీస్. అలాగే స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేస్తున్నామంటే కంపల్సరీగా దెర్ విల్ బి ఏ రిసోర్స్ చేంజ్. మన దగ్గర ఉన్న రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ రిసోర్సెస్ అన్ని మనం చేంజ్ చేయాల్సి వస్తుంది. దట్ ఈస్ ఆల్సో వన్ ఫీచర్ ఆఫ్ ది స్ట్రాటజీ. క్లియర్? ఆ తర్వాత స్ట్రాటజిక్ డెసిషన్స్ ఆర్ లైక్లీ టు అఫెక్ట్ ఆపరేషనల్ డెసిషన్స్. మనం ఏదైతే స్ట్రాటజిక్ డెసిషన్ తీసుకుంటున్నామో ఆ స్ట్రాటజిక్ డెసిషన్స్ ఏంటంటే లైక్లీ టు అఫెక్ట్ ద ఆపరేషనల్ డెసిషన్స్. జస్ట్ లైక్ ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్, రిసోర్సెస్తో పాటు ఆపరేషనల్ డెసిషన్స్ మనం డైలీ ఎలా డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ ఆపరేట్ చేసేవాళ్ళం, నౌ ఇట్ వాజ్ ఆన్లైన్. సో త్రూఅవుట్ ద ఎక్కడున్నా కానీ ఏంటంటే ఏ లొకేషన్లో ఉన్నా కానీ యూ కెన్ గెట్ ద యాక్సెస్ టు ద వీడియో. కరెక్టే కదా? సో ఆపరేషన్ డెసిషన్స్ చేంజ్ చేసాం. ఇంతకుముందు మనం బోర్డులో రాసేవాళ్ళం, నౌ వీఆర్ యూజింగ్ ద నోట్ ప్యాడ్స్. కరెక్టే కదా? అంటే ఆపరేషన్ మనం ఏంటంటే జస్ట్ లైక్ ఆఫ్ ద స్ట్రాటజీస్. సో మనకి మార్కెట్ కండిషన్స్ని బేస్ చేసుకొని, సో స్టూడెంట్ ప్రిఫరెన్సెస్ని బేస్ చేసుకొని మనం ఏంటంటే వీ హ్యావ్ స్ట్రాటజీ లైక్ సో ఎవ్రీవేర్ ఉండాలి. అలాగే ఏంటంటే రాసేది ప్రతిదీ కూడా ఏంటంటే కలర్ఫుల్గా స్టూడెంట్స్కి ప్రజెంట్ చేయాలి. సో దట్ ఈస్ ద స్ట్రాటజీ. సో అల్టిమేట్గా స్టూడెంట్స్కి ఏంటంటే ప్రతిదీ కూడా గుర్తుండాలి. ఆ స్ట్రాటజీస్ని బేస్ చేసుకొని మనం ఏంటంటే ఇవన్నీ అడాప్ట్ చేసాం. లైక్ ఆపరేషనల్ చేంజెస్ మనం ఇంతకుముందు అక్కడ బోర్డులో రాసేది నౌ వీఆర్ రైటింగ్ ఇన్ ద నోట్ ప్యాడ్. రాస్తాం లేదా? మన ఆపరేషన్ ఏదైతే ఉందో డే టు డే యాక్టివిటీ అది చేంజ్ అయిందా లేదా? చేంజ్ అవుతుంది. సో అదే చూడండి, స్ట్రాటజిక్ డెసిషన్స్ ఆర్ లైక్లీ టు అఫెక్ట్ ద ఆపరేషనల్ డెసిషన్స్. మన డే టు డే యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చేంజ్ చేయాల్సి వస్తుంది కంపల్సరీగా. ది స్ట్రాటజీ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్ is affected not only by the environmental forces and resources availability but also by the values and expectations of those who have power in and around the organization. అంటే ఈ స్ట్రాటజీస్ ఏవైతే ఉన్నాయో ప్రతి స్ట్రాటజీ కూడా నాట్ లైక్ ఫర్ అదర్స్, అంటే ఎన్విరాన్మెంట్ని బేస్ చేసుకొని మన స్ట్రాటజీ డిపెండ్ అయి ఉండదు. ఒక స్ట్రాటజీ ఏదైతే మనం ఫిక్స్ చేస్తున్నామో, ఒక స్ట్రాటజీ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్ ఈజ్ అఫెక్టెడ్ నాట్ ఓన్లీ బై ద ఎన్విరాన్మెంటల్ ఫోర్సెస్. అంటే బయట మార్కెట్లో ఉన్న కండిషన్ని బేస్ చేసుకొని మాత్రమే స్ట్రాటజీ చేంజ్ అవ్వదు. ఆ స్ట్రాటజీకి లీడర్ ఎవరైతే ఉన్నారో, కంపెనీ ఓనర్ ఎవరైతే ఉన్నారో, కంపెనీలో ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో అతన్ని బేస్ చేసుకుని కూడా స్ట్రాటజీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు రిలయన్స్ కావచ్చు, టాటా గ్రూప్స్ కావచ్చు, ఇవన్నీ ఏంటండి అంటే ఒక పర్సన్ ఉన్నారండి, ఇప్పుడు ముఖేష్ అంబానీ ఉన్నారంటే హీ విల్ ఇంట్రడ్యూస్ ది అదర్ హిజ్ సన్స్. వాళ్ళ సన్స్ని కూడా ఏంటంటే ఒక డిఫరెంట్ యూనిట్స్ ఇచ్చేసి వాళ్ళ నేమ్స్ మీద ఇచ్చేస్తారు ఇతను ఉన్నప్పుడే.
ఎందుకు ఇస్తారండి అంటే బై ఛాన్స్ ఇది కూడా ఒక స్ట్రాటజీనే. ఏంటంటే బై ఛాన్స్ ఒకవేళ ఫౌండర్ ఎవరైతే మెయిన్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇఫ్ హీ వాజ్ ఎక్స్పైర్డ్, ఒకవేళ అతను కనుక ఎక్స్పైర్ అయిపోతే ఆటోమేటిక్గా ఒకవేళ ఆ కంపెనీ ఎవరి హ్యాండ్స్ కూడా లేదు అంటే ఆటోమేటిక్గా కంపెనీ అంతా కూడా డిస్ట్రాయ్ అయిపోతుంది. కరెక్ట్ కదా? బికాస్ మెయిన్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అతని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో షేర్ ప్రైజెస్ అన్ని చాలా డిక్రీజ్ అయిపోతాయి బికాస్ ద మెయిన్ ఫౌండర్ ఎవరైతే ఉన్నారో అతను లేరు కాబట్టి. బట్ అదే వీళ్ళ స్ట్రాటజీస్ ఎలా ఉంటాయంటే ఆ మెయిన్ ఫౌండర్ ఎవరైతే ఉన్నారో హీ విల్ ఇంట్రడ్యూస్ హిజ్ సన్స్, వాళ్ళ సన్స్ని కూడా ఏంటంటే వాళ్ళ సన్ కావచ్చు, సో డాటర్స్ కావచ్చు, ఎవరైతే ఉన్నారో లేకపోతే వైఫ్స్ కావచ్చు, వాళ్ళందరికీ ఏంటంటే కొన్ని డివిజన్స్ ఇచ్చేస్తారు ఆపరేట్ చేయమని. సో ఆఫ్కోర్స్ సక్సెస్ఫుల్ ఎంటిటీస్ ఇస్తారు వాళ్ళకు కూడా. ఆ సక్సెస్ఫుల్ ఎంటిటీస్ ఇచ్చినప్పుడు ఏంటంటే ఈవెన్ దో ఏదైనా ఇష్యూ జరిగినా కానీ ఓకే అతను కాకపోయినా హీ ఈజ్ దేర్, వాళ్ళ సన్ ఉన్నారు, సో హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ద బిజినెస్. ఒక థాట్ మనకు ఉంటుంది లైక్ ఈ బిజినెస్ ఇతను కాకపోయినా ఇతను కూడా రన్ చేయగలరు. ఆ కాన్ఫిడెన్స్ అప్పటికి బిల్డప్ అయిపోతుంది మనకి. అంటే ఒక కంపెనీ యొక్క స్ట్రాటజీ అనేది ఓన్లీ బయట ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకుని కాదు, విత్ ఇన్ ద కంపెనీలో ఎవరైతే పర్సన్ ఉన్నారో ఆ పర్సన్ని బేస్ చేసుకుని కూడా మనకి స్ట్రాటజీస్ అనేది ఉంటాయి. కరెక్టే కదా? ఒక కంపెనీ ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీలో ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ CEO ఉన్నారండి. ఆ CEO రిజైన్ చేసేస్తే చాలు, రిజైన్ చేస్తున్నామని న్యూస్ వచ్చినా చాలు ఆ కంపెనీ యొక్క షేర్ వాల్యూ అంతా పడిపోతుంది. ఎలా పడిపోతుంది అంటే సో కంపెనీ యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఇట్ వాజ్ డిపెండెడ్ ఆన్ దట్ పర్సన్. ఆ పర్సన్ తీసుకునే డెసిషన్స్ మీద, ఆ పర్సన్ తీసుకునే ఐడియాస్ మీద కంపెనీ పర్ఫార్మెన్స్ డిపెండ్ అయ్యి ఉంది. సో ఆ పర్సన్ అక్కడ ఆర్గనైజేషన్స్ వెళ్ళిపోతున్నారంటే కంపల్సరీగా దట్ విల్ క్రియేట్ ఎ డౌట్ ఆన్ ద కస్టమర్స్. సో కంపల్సరీగా షేర్ ప్రైజెస్ అనేది డిక్రీజ్ అయిపోతాయి. అదవుతుందా? సో దట్స్ వై స్ట్రాటజీ అనేది ఎప్పుడు కూడా అవుట్ సైడ్ అంటే ఎన్విరాన్మెంట్ ఫోర్సెస్ని బేస్ చేసుకుని కాదు, ఇంటర్నల్గా ఎవరైతే పర్సన్స్ ఉన్నారో వాళ్ళని బేస్ చేసుకుని కూడా స్ట్రాటజీస్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఫీచర్స్ అండి, స్ట్రాటజీస్ యొక్క ఫీచర్స్ ఇవన్నీ. అంటే డిఫరెంట్ ఫీచర్స్ ఒక స్ట్రాటజీకి ఎలాంటి ఫీచర్స్ ఉంటాయి, ఎలా ఉంటుంది స్ట్రాటజీ, ఎలా ఉంటుంది, లాంగ్ టర్మ్ ఆబ్జెక్టివ్ ఉంటుంది, స్ట్రాటజీస్తో మనం ఎలాంటి స్ట్రెంగ్స్ కావచ్చు, వీక్నెసెస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఆపర్చునిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు, థ్రెడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా ఫేస్ చేయాలి అది మనకు తెలుస్తుంది. అలాగే ఏంటంటే స్ట్రాటజీస్ని బేస్ చేసుకొని మనం ఏంటండి అంటే వీ నీడ్ టు చేంజ్ ద రిసోర్సెస్. మనం స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేసామంటే నథింగ్ బట్ రిసోర్సెస్ అన్ని కూడా మనం చేంజ్ చేయాల్సి వస్తుంది. స్ట్రాటజీని బేస్ చేసుకొని మనం డైలీ డే టు డే ఆపరేషనల్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో ఆపరేషనల్ యాక్టివిటీస్ చేంజ్ చేయాలి. బ్యాంక్స్ ఇప్పుడు చేంజ్ చేసా లేదా? ఇంతకుముందు ఆపరేషనల్ యాక్టివిటీస్ అంటే మెయిన్గా వాళ్ళకి డైరెక్ట్గా బ్యాంక్లో ఏంటంటే ఆ క్లర్క్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఏంటంటే ప్రతిదీ సబ్మిట్ చేయాలి, ఫార్మ్స్ ఫిల్అప్ చేయాలి. ఇప్పుడు ఆపరేషన్ చేంజ్ అయిపోయింది, ఆ ఆపరేషనల్ యాక్టివిటీస్ చేంజ్ అయిపోయాయి. సో యూ కెన్ డైరెక్ట్లీ గో టు ద ATM, యూ కెన్ డైరెక్ట్లీ డూ ద ట్రాన్సాక్షన్స్ ఇన్ ద నెట్ బ్యాంకింగ్. ఆపరేషనల్ యాక్టివిటీస్ చేంజ్ చేయలేదా? చేంజ్ అయ్యాయి. రిసోర్సెస్ చేంజ్ అయ్యాయి, ఆపరేషనల్ యాక్టివిటీస్ కూడా చేంజ్ అయ్యాయి. అంటే ఒక స్ట్రాటజీ ఇంప్లిమెంట్ అయ్యి సక్సెస్ అవ్వాలి అంటే రిసోర్సెస్ చేంజ్ అవ్వాలి, దాంతోపాటుగా ఆపరేషనల్ యాక్టివిటీస్ కూడా చేంజ్ అవ్వాలి. క్లియర్? సింపుల్. సో దిస్ ఈస్ ద ఫీచర్స్. ఒకసారి చూసుకోండి క్వశ్చన్ అంతా కూడా, మెయిన్ పాయింట్స్. ఓకేనండి, క్లియర్? ఒకసారి చూడండి, ఇవన్నీ ఏంటండి, ఏం కనిపిస్తుంది మీకు ఇక్కడ? ఏం కనిపిస్తుంది ఇందులో? టాటా గ్రూప్స్లో మనకి ఏవైతే కంపెనీస్ ఉన్నాయో ఆ కంపెనీస్ అన్నీ కూడా. సో ఫైనాన్స్లో ఉన్నారు, ఆటోమేటివ్స్లో టాటా మోటార్స్ ఉన్నాయి, జాగువార్, టెలికామ్ అండ్ మీడియాలో టాటా ప్లే, లైఫ్ స్టైల్స్లో అయితే ఇక టైటాన్, మనకి తనిష్క్, ఇవన్నీ వీళ్ళవే. ఫుడ్ అండ్ బెవరేజెస్లో టాటా సాల్స్, స్టార్బక్స్, టాటా టీ, టెట్లీ, ఇవన్నీ. ఇంకా టెక్నాలజీలో వచ్చేసరికి TCS. రిటైల్ అండ్ ఈ కామర్స్లో మనకి టాటా 1mg, బిగ్ బాస్కెట్, క్రోమా. ట్రావెల్లో తాజ్ హోటల్స్, తాజ్ రిలేటెడ్గా విస్తారా ఉంది, విస్తారా ఎయిర్లైన్స్, వివాంతా, ఎయిర్ ఇండియా. ఇన్ఫ్రాస్ట్రక్చర్లో టాటా పవర్, టాటా హౌసింగ్. మెటల్స్లో టాటా స్టీల్, టాటా మెటలింగ్స్. ఎయిర్ స్పేస్లో టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్.
ఇలా ప్రతి సెక్టార్స్లో కూడా వీళ్ళ కంపెనీస్ చాలా ఉన్నాయి. ఓకేనా. ఇప్పుడు ఏంటంటే ఈ కంపెనీస్ అన్నిటికీ కూడా ఈ కంపెనీస్ అన్ని రన్ అవ్వాలంటే ఈ కంపెనీస్ అన్ని బెస్ట్ పొజిషన్స్లో ఉన్నాయి. సో లైక్ ఏంటంటే బెస్ట్ రెవెన్యూ జనరేట్ చేస్తుంది. ఇప్పుడు బెస్ట్ రెవెన్యూ జనరేట్ చేస్తున్నాయంటే చెప్పండి, స్ట్రాటజీస్ కావాలా, అవసరం ఉందా, అవసరం లేదా? ఈ కంపెనీస్ అన్నిటికీ స్ట్రాటజీస్ అవసరం. అయితే ఇక్కడ ఉన్న కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, ఇది యాక్చువల్గా ఇంకా కంప్లీట్ లిస్ట్ కాదు, ఇంకా చాలా ఉన్నాయి కంపెనీస్. ఇది ఫుల్ లిస్ట్ కాదు, ఇంకా కంపెనీస్ ఉన్నాయి. అయితే ఇక్కడ మనకి ఏదైతే టాటా గ్రూప్స్లో కంపెనీస్ ఉన్నాయో ఆ ఈచ్ అండ్ ఎవ్రీ కంపెనీలో కూడా స్ట్రాటజీ అవసరం. కరెక్టా? బికాస్ మనం అదే నేర్చుకుంటాం కదా, ఏ కంపెనీ అయినా కానీ టాప్ నెంబర్ 1 పొజిషన్కి వెళ్ళాలన్నా కానీ, సక్సెస్ అవ్వాలన్నా కానీ, కాంపిటేటివ్ అడ్వాంటేజ్ అచీవ్ చేయాలన్నా కానీ, లేకపోతే ఏంటంటే మార్కెట్ కండిషన్స్ని బేస్ చేసుకొని మనం చేంజెస్ అవ్వాలన్నా కానీ స్ట్రాటజీ ఇంపార్టెంట్ అని చెప్తాం. ఇప్పుడు ఆ స్ట్రాటజీ ఏదైతే ఉందో ఆ స్ట్రాటజీ అచీవ్ చేయాలి, ఆ స్ట్రాటజీ ఫ్రేమ్ చేయాలి అంటే చెప్పండి, ప్రతి కంపెనీలో స్ట్రాటజీ రతన్ టాటా గారే చేయగలరా? అసలు ఆ లిస్ట్ అంతా ఏమేమి కంపెనీస్ ఉన్నాయి లిస్ట్ అంతా రాసుకోవడానికి 1 డే పడుతుంది రతన్ టాటాకే, మనకు కూడా కాదు, రతన్ టాటాకే టైం పడుతుంది. బికాస్ దోస్ నెంబర్ ఆఫ్ ఎంటిటీస్ ఆర్ దేర్. అంత నెంబర్లో ఎంటిటీస్ ఉన్నాయి వీళ్ళకి. సో ఇలా ప్రతి ట్రాన్సాక్షన్కి, ప్రతి కంపెనీ రిలేటెడ్గా హీ కాంట్ టేక్ ద డెసిషన్స్, హీ కాంట్ టేక్ ద స్ట్రాటజీస్. కరెక్టా? క్లియర్. చూడండి, దట్స్ వై మనకేంటంటే స్ట్రాటజీస్ అనేది నాట్ ఓన్లీ సింగిల్ స్ట్రాటజీ అంటే ఒక లెవెల్లోనే ఉండదు. ఇట్ విల్ బీ ఇన్ ద 3 levels. 3 levelsలో స్ట్రాటజీ ఉంటుంది. ఒకటి వచ్చేసరికి కార్పొరేట్ లెవెల్, ఇంకొకటి బిజినెస్ లెవెల్, ఇంకొకటి ఫంక్షనల్ లెవెల్. చెప్పండి, ఫస్ట్ వన్ ఏంటి? కార్పొరేట్ లెవెల్, బిజినెస్ లెవెల్, ఫంక్షనల్ లెవెల్. ఇలా 3 levelsలో మనకి ఏంటంటే స్ట్రాటజీస్ ఉంటాయి. కార్పొరేట్ లెవెల్లో అంటే ఏంటండి అంటే ఇక్కడ ఇప్పుడు రతన్ టాటా ఉన్నారా, రతన్ టాటా తీసుకునే స్ట్రాటజీస్ కూడా ఉంటాయి. అతని స్ట్రాటజీస్ తీసుకోవట్లేదని కాదు కదా, రతన్ టాటా తీసుకునే స్ట్రాటజీస్ ఉంటాయి. ఎలా ఉంటాయి? ఈ టోటల్ సెక్టార్స్ రిలేటెడ్గా తీసుకుంటారు. ఇంకొక సెక్టార్ ఏదైనా తీసుకోవాలా, ఇంకొక సెక్టార్లో ఏదైనా ఎంటర్ అవుదామా, లేదంటే ఏదైనా కంపెనీ ఉంటే దాన్ని మెర్జ్ చేద్దామా, సో వేరే కంపెనీస్ ఏదంటే వాళ్ళని అక్వైర్ చేద్దామా. సో ఆ యొక్క కార్పొరేట్ డెసిషన్స్ అన్ని కూడా వాళ్ళే తీసుకుంటారు. కార్పొరేట్ డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో మెయిన్ ఎంటిటీస్ రిలేటెడ్గా, అన్ని ఎంటిటీస్ రిలేటెడ్గా డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ డెసిషన్స్ రతన్ టాటా గారే తీసుకుంటారు. లైక్ రతన్ టాటా లేదా రిలేటెడ్ పార్టీస్. సో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే తీసుకుంటారు. లైక్ మేనేజర్స్, ఎండీస్, సిఇఓస్ వాళ్ళే తీసుకుంటారు. బట్ ఇదంతా ఒక సెక్టర్. ఇప్పుడు ఇదంతా చూడండి, డ్యూరబుల్స్, ఫినాన్స్, ఆటోమేటివ్, టెలికామ్, లైఫ్ స్టైల్, ఇవన్నీ ఏంటంటే డిఫరెంట్ బిజినెస్ యూనిట్స్. అర్థమవుతుందా? ఇందులో మళ్ళీ మనకి ఏంటంటే డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇది ఒక బిజినెస్ అనుకోండి, ఫుడ్ అండ్ బెవరేజెస్ అంతా ఒక బిజినెస్ యూనిట్ అనుకుంటే, ఆ ఫుడ్ అండ్ బెవరేజెస్లో మనకి ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి, చాలా ప్రొడక్ట్ ఐటమ్స్ ఉన్నాయి. ఒకటి టాటా సాల్ట్ ప్రొడక్ట్ ఉంది, స్టార్బక్స్ ఉంది, టాటా టీ ఉంది, టెట్లే ఉంది. ఇవన్నీ ప్రొడక్ట్ ఆర్ సెగ్మెంట్స్. ఈ పర్టికులర్ బిజినెస్ యూనిట్ రిలేటెడ్గా, ఫుడ్ అండ్ బెవరేజెస్కి సపరేట్గా మళ్ళీ ఒక మేనేజర్ ఉంటారు టు కంట్రోల్ టోటల్ డిపార్ట్మెంట్. ఆ ఫుడ్ అండ్ బెవరేజెస్ మొత్తం ఆ సెగ్మెంట్ ఏదైతే ఉందో ఆ సెగ్మెంట్ అంతా చెక్ చేసుకోవడానికి ఒక మేనేజర్ ఉంటారు. అందులో ఎలాంటి స్ట్రాటజీస్ తీసుకోవాలనేది హీ విల్ డిసైడ్. లైక్ టాటా సాల్ట్ ఉంది, సో మనం ఇంకొకటి ఏదైనా ప్రోడక్ట్ లాంచ్ చేయాలా, లేదా మనం వేరే వాళ్ళతో ఏదైనా మెర్జ్ చేయాలా, లేకపోతే టాటా సాల్ట్లో క్వాలిటీస్ ఎలా మెయింటైన్ చేయాలి, స్టార్బక్స్లో మన క్వాలిటీస్ ఎలా మెయింటైన్ చేయాలి, ఆఫర్స్ ఎలా ఇవ్వాలి, అడ్వర్టైజ్మెంట్స్ ఎలా ఇవ్వాలి, ఎవ్రీథింగ్ విల్ బి టేకెన్ అప్ బై దట్ మేనేజర్. ఆ డెసిషన్స్ కావచ్చు, ఆ స్ట్రాటజీస్ కావచ్చు, అతను ఫ్రేమ్ చేస్తాడు. అయిపోయింది. అదైపోయిన తర్వాత టాటా సాల్ట్లో ఒక మేనేజర్ ఉంటారు. టోటల్ టాటా సాల్ట్ మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో ఎంత సేల్స్ అవుతున్నాయి, సో ఎంత జనరేట్ చేయగలుగుతున్నారు, ఏ లొకేషన్లో ఎక్కువ సేల్స్ అవుతుంది, కాస్ట్ ఎంత అవుతుంది, ప్రాఫిట్ ఎంత అవుతుంది, ఆ రిలేటెడ్గా డెసిషన్స్ అన్ని తీసుకోవడానికి ఆ మేనేజర్. మార్కెట్లో ఇంకొకటి ఏదైనా ఉందా, ఆశీర్వాద్ ఉంది, సో ఆశీర్వాద్కి మనకి కాంపిటీషన్ ఏంటి, సో ఆశీర్వాద్ సాల్ట్ ఎలా మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు, మనం మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఎంత అవుతుంది, వాళ్ళు ప్రాఫిట్ ఎంత జనరేట్ చేస్తున్నారు, మనం ప్రాఫిట్ ఎంత జనరేట్ చేస్తున్నాం, వాళ్ళు డెసిషన్ ఏం తీసుకుంటున్నారు, అడ్వర్టైజ్మెంట్స్ ఏం తీసుకుంటున్నారు, వాళ్ళ స్ట్రాటజీస్ని బేస్ చేసుకుని హీ విల్ టేక్ ద స్ట్రాటజీస్ జస్ట్ లైక్ కాంపిటేటర్స్. సో ఆ పర్టికులర్ ప్రోడక్ట్ రిలేటెడ్గా సింగిల్ మేనేజర్ ఉంటారు. అర్థమవుతుందా? సో ఇలాగా రతన్ టాటా గారు ఏవైతే ఉన్నారో, రతన్ టాటా గారు తీసుకునే డెసిషన్స్ అన్ని కూడా కార్పొరేట్ లెవెల్. ఆ పర్టికులర్ బిజినెస్ సెగ్మెంట్స్ ఉన్నాయా, లైఫ్ స్టైల్స్ కావచ్చు, మనకి ఫుడ్ అండ్ బెవరేజెస్లో ఒక మేనేజర్ ఉంటారని చెప్పాము, అతను తీసుకునేవన్నీ బిజినెస్ లెవెల్ స్ట్రాటజీస్. ఆ పర్టికులర్గా ప్రొడక్ట్ వైజ్గా ఉంటాయి కదా,
పర్టికులర్ ప్రొడక్ట్ వైజ్గా ఏదైతే స్ట్రాటజీస్ ఉన్నాయో ఆ పర్టికులర్ ప్రొడక్ట్ వైజ్గా తీసుకునే స్ట్రాటజీస్ అన్నీ కూడా ఫంక్షనల్ లెవెల్. లైక్ ఆ పర్టికులర్ డివిజన్స్కి డివిజనల్ మేనేజర్స్ ఉంటారు, అర్థమవుతుందా? సో అలా ఇప్పుడు మనకేంటి, ఇప్పుడు అలా తీసుకునే స్ట్రాటజీస్ అన్నీ కూడా మనకి ఏంటంటే ఆపరేషన్ లెవెల్ స్ట్రాటజీస్, సారీ ఫంక్షనల్ లెవెల్. ఇప్పుడు ఏంటంటే అండి, ఇప్పుడు మనకి ఆపరేషనల్ లెవెల్ ఆర్ ఫంక్షనల్ లెవెల్ స్ట్రాటజీస్ ఏదైతే ఉన్నాయో, ఇప్పుడు ఒక కస్టమర్ కంప్లైంట్ చేస్తున్నారు వాళ్ళ ప్రొడక్ట్స్ రిలేటెడ్గా. సో సంథింగ్ కన్జంప్షన్ చేశారు, ప్రోడక్ట్ అనేది సంథింగ్ కంప్లైంట్ వచ్చింది. ఆ కంప్లైంట్ వచ్చేసరికి డైరెక్ట్గా రతన్ టాటా గారికి ఫోన్ చేసి ఇలా నేను మీ టెట్లే గ్రీన్ టీ తాగాను, అడ్వర్టైజ్మెంట్లో బాగుందని చెప్పారు, బట్ ఇది బాగాలేదని కంప్లైంట్ చేస్తున్నారు. అవుతుందా? పాసిబుల్ అవుతుందా? కంప్లైంట్ చేయగలమా మనం? కంప్లైంట్ చేయలేం. ఎవరికి కంప్లైంట్ చేస్తామంటే ఇక్కడ ఫంక్షనల్ లెవెల్లో మేనేజర్స్ ఎవరైతే ఉన్నారో ఆ మేనేజర్స్కి యూ కెన్ కాంటాక్ట్. ఆ మేనేజర్స్కి మీరు కంప్లైంట్ ఇవ్వాలి. అంటే కస్టమర్స్కి ఫంక్షనల్ లెవెల్ మేనేజర్స్ ఆర్ రెస్పాన్సిబుల్, కరెక్ట్? బిజినెస్ లెవెల్లో ఎవరైతే మేనేజర్స్ ఉన్నారో వాళ్ళకి ఫంక్షనల్ లెవెల్ మేనేజర్స్ ఆర్ రెస్పాన్సిబుల్. అల్టిమేట్గా ఈ ఫుడ్ అండ్ బెవరేజెస్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో అతనికి టోటల్ ఫుడ్ అండ్ బెవరేజెస్ మొత్తం పర్ఫార్మెన్స్ బెస్ట్గా రావాలి, అప్పుడే అతని పర్ఫార్మెన్స్ బాగుంటుంది. సో దట్స్ వై ఆ టాటా సాల్ట్ కావచ్చు, స్టార్ బక్స్ కావచ్చు, టెట్లే కావచ్చు, ఆ గ్రూప్ ఆఫ్ మేనేజర్స్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ రెస్పాన్సిబుల్ టు ద అల్టిమేట్ మేనేజర్కి, కరెక్టా? అంటే బిజినెస్ లెవెల్ మేనేజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫంక్షనల్ లెవెల్ మేనేజర్స్ రెస్పాన్సిబుల్, కస్టమర్స్కి ఫంక్షనల్ లెవెల్ మేనేజర్స్ రెస్పాన్సిబుల్, బిజినెస్ లెవెల్కి ఫంక్షనల్ లెవెల్ రెస్పాన్సిబుల్, కార్పొరేట్కి బిజినెస్ లెవెల్ మేనేజర్స్ రెస్పాన్సిబుల్. కార్పొరేట్ అంటే రతన్ టాటా అండి. రతన్ టాటా ఎవరికి రెస్పాన్సిబుల్ అండి? ఇన్వెస్టర్స్కి రెస్పాన్సిబుల్. కంపెనీలో ఇన్వెస్ట్ చేశారా, సో వాళ్ళకి రెస్పాన్సిబుల్. లైక్ కంపెనీ పర్ఫార్మెన్స్ అంతా టోటల్ అన్ని కంపెనీస్లో కూడా పర్ఫార్మెన్స్ బెస్ట్గా తీసుకురావాలి. దట్ ఈస్ ద మెయిన్ ఆ రెస్పాన్సిబిలిటీ రతన్ టాటా గారికి ఉంటుంది, అర్థవుతుందా? సో దిస్ ఈస్ ద టోటల్ హైరార్కీ మనకి. సో స్ట్రాటజీస్ అని ఇప్పుడు స్ట్రాటజీ మనం ఎక్కడ ఫ్రేమ్ చేస్తామండి? ఓన్లీ కార్పొరేట్ లెవెల్లోనే ఉంటుందా? కాదు, కార్పొరేట్ లెవెల్లో స్ట్రాటజీ ఉంటుంది, బిజినెస్ లెవెల్లో ఉంటుంది, ఫంక్షనల్ లెవెల్లో కూడా ఉంటుంది. సో స్ట్రాటజీ విల్ బి ఇన్ ద 3 levels. ఆల్ ద లెవెల్స్లో స్ట్రాటజీస్ ఉంటాయి, బట్ డిఫరెంట్గా ఉంటాయి. కార్పొరేట్ లెవెల్లో తీసుకునే స్ట్రాటజీస్ ఒకలా ఉంటాయి. వాళ్ళు తీసుకునే స్ట్రాటజీస్ ఏముంటాయి? కంపెనీని అక్వైర్ చేయాలి, ఇంకొక సెక్టార్లోకి డైవర్స్ అవ్వాలి, ఇంకొక ప్రోడక్ట్ లాంచ్ చేయాలి, అలా ఆ స్ట్రాటజీస్ ఉంటాయి. బిజినెస్ లెవెల్లో ఆ టోటల్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ టోటల్ ప్రొడక్ట్స్లో పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఏదైనా ప్రొడక్ట్స్ ఇంకా యాడ్ చేయాలా, లెస్ చేయాలా, సో దట్ విల్ బి టేకెన్ బై ద బిజినెస్ లెవెల్. ఫంక్షనల్ లెవెల్ అంటే ఇక టోటల్గా ఆ ప్రొడక్ట్ అనేది ఎలా రన్ అవుతుంది, ఆ ప్రోడక్ట్లో ఏదైనా కంప్లైంట్స్ వస్తున్నాయా, ఆ ప్రోడక్ట్ రిలేటెడ్గా వాళ్ళు సేల్స్ ఎలా చేయగలుగుతున్నారు, ఆ ప్రోడక్ట్లో గ్రోత్ ఎలా ఉంటుంది, సో ఆ ప్రోడక్ట్లో సేమ్ అలాంటి ప్రోడక్టే ప్రొడ్యూస్ చేసే కాంపిటీటర్ స్ట్రాటజీస్ ఎలా ఉన్నాయి, ఆ స్ట్రాటజీస్ అన్ని కూడా ఫంక్షనల్ లెవెల్లో తీసుకుంటారు. ఇలా మనకి 3 typesలో కూడా స్ట్రాటజీస్ అనేది ఉంటాయి. క్లియర్? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, మల్టిపుల్ టైమ్స్ అడిగారండి ఎగ్జామ్లో. ఈ క్వశ్చన్ మల్టిపుల్ టైమ్స్ అడిగారు. సో ఛాన్సెస్ లైక్ యూ విల్ గెట్ ఇన్ యువర్ ఎగ్జామ్, లైక్ ఎలాగైనా అడగవచ్చు. ఛాన్సెస్ ఆర్ దేర్. చాలా ఇంపార్టెంట్ మనకి ఈ చాప్టర్లో బెస్ట్ ఇంపార్టెంట్ ఏ కేటగిరీలో ఫస్ట్ క్వశ్చన్ ఇది, ఓకేనా? సో దట్స్ ఇట్ అండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియర్? అందరు కూడా క్లియరా? ఎస్. సో నెక్స్ట్ క్లాస్లో మనం రిమైనింగ్ కాన్సెప్ట్స్ డిస్కస్ చేద్దాం. సో ఇవాళ వచ్చేసరికి మనం టోటల్గా స్ట్రాటజీ అంటే ఏంటో డిస్కస్ చేసాం, మీనింగ్ డిస్కస్ చేసాం. ఆ తర్వాత మెయిన్ స్ట్రాటజీ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, లైక్ ఒక స్ట్రాటజీ అనేది మనం ఫామ్ చేస్తుంటే ఆ స్ట్రాటజీకి అసలు ఎలాంటి క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి, అది లాంగ్ టర్మ్ ఉంటుంది, స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ తెలుస్తాయి. సో మనకి స్ట్రాటజీ వల్ల రిసోర్సెస్ చేంజ్ అవుతాయి, స్ట్రాటజీ వల్ల ఆపరేషనల్ డెసిషన్స్ చేంజ్ అవుతాయి. స్ట్రాటజీ అంటే నాట్ ఓన్లీ అవుట్ సైడ్, ఇట్ విల్ బి ఇంటర్నల్గా పర్సన్స్ బేస్ చేసుకుని కూడా స్ట్రాటజీ ఉంటుంది. ఇవన్నీ క్యారెక్టరిస్టిక్స్. ఆ తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అంటే ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రాటజీస్. సో మనకి డిఫరెంట్ లెవెల్స్లో స్ట్రాటజీస్ ఎలా ఉంటాయి, సో అవన్నీ మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. డిస్కస్ చేసి విల్ డూ ద నెక్స్ట్ కాన్సెప్ట్స్. ఓకేనండి? సో దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఎవ్రీవన్. బాయ్. Recording stopped.